అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మన బన్వేలి కాన్స్టిట్యున్సీలో డయాలసిస్ యూనిట్ ప్రారంభోత్సవం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సార్ గారి చేతుల మీదుగా చేసుకోవడం జరిగింది. అయితే మీ అందరికీ దీని గురించి కొంచెం చెప్పాలని నేను మా హస్బెండ్ డాక్టర్ జి వెంకట సుబ్బయ్య గారు ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ వచ్చిన కొత్తలో వాళ్ళ బ్రదర్ సుబ్బారావు అని బెల్లో ఆయన ఏజీఎం వాళ్ళు కొంచెం వాళ్ళ కంపెనీకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది 2 crores. ఈరోజు బెల్ కంపెనీ వాళ్ళు 2 crores ఈ బిల్డింగ్ మనం కన్స్ట్రక్షన్ చేయటమే కాకుండా అదనంగా ఇంకొక 15-20 లక్షలకి మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ ఇవన్నీ కూడా బెడ్స్ కూడా ఇచ్చారు, కాట్స్. దీన్ని మనము ప్రభుత్వము రాహే అనే కంపెనీకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఇంకా మీద దీని నిర్వహణ బాధ్యత అంతా కూడా ఆ కంపెనీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట. సో ఇక్కడ దాదాపు ఒక 200 పేషెంట్స్ డయాలసిస్కి కడపకు కానీ పొద్దుటూరుకు కానీ వివిధ ప్లేసెస్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు, ఎందుకంటే దూరం ప్లేస్కి వెళ్ళాలా, వాళ్ళకి ఆ టైం స్లాట్లో ఎస్పెషల్లీ ఆరోగ్యశ్రీలో ఉన్నప్పుడు ఆ టైం స్లాట్ ఎప్పుడు వస్తే అప్పుడు చేయటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎప్పటి నుంచో మా హస్బెండ్ అనేవాళ్ళు అనమాట, ఇక్కడ చాలామంది పేషెంట్స్ డయాలసిస్కి వెళ్ళేవాళ్ళు. నాతో అప్పుడు చెప్పేటప్పుడు ఆయన చెప్పేవాళ్ళు ఇక్కడ డయాలసిస్ ఒకటి యూనిట్ అవసరమని. ఈరోజు ఒక మనము మన ప్రభుత్వం ద్వారా ఈ డయాలసిస్ యూనిట్ మన ప్రజలకు అందుబాటులో తీసుకురావడం అనేది నాకు చాలా తృప్తినిచ్చిన విషయం ఈ 2.5 సంవత్సరం. ఎందుకంటే ఇది మా ఆయన అన్ఫినిష్డ్ డ్రీమ్ ఇది. సో ప్రజలకు ఆయన సర్వీస్ చేయాలనుకున్నారు, ఆయన అనుకునేది నేను ఫినిష్ చేయగలిగానని నాకు ఈరోజు అయితే ఇట్ హ్యాస్ గివెన్ మీ అండ్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రోజు. సో ఇక్కడ ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే త్వరలో ఒక 10-15 రోజుల్లో మనకి యూనిట్ ఫంక్షనల్ అవుతుంది. సో అందరూ కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.